మహాకుంభమేళా ప్రయాగ్రాజ్కు వరంలా మారింది. ఈ ఆధ్యాత్మిక క్రతువు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. రోడ్లు, పార్కులు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, అధునాతన సీసీటీవీ కెమెరాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రయాగ్రాజ్ను స్మార్ట్ సిటీగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈసారి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ సర్కార్ కుంభమేళా నిర్వహణ కోసం 7,000 కోట్ల బడ్జెట్తో ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా కోట్లాది మంది భక్తులను ఆకర్షించడమే కాదు, భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాంది పలికింది. ఒకప్పుడు అరకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాగ్రాజ్ నివాసితులకు మహాకుంభమేళా నిర్వహణతో శాశ్వత పరిష్కారం దొరికింది. కుంభమేళా నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నగరంలో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఆధునీకరించిన రవాణా వ్యవస్థ, అప్గ్రేడ్ చేసిన పారిశుద్ధ్య సౌకర్యాలు, సుందరీకరించిన ప్రజాస్థలాలు కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ లో యూపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం. ఈ మహాకుంభమేళా కోసం ఆ రాష్ట్ర సర్కారు దాదాపు 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 కోట్ల మంది ఈసారి కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేసిన ప్రభుత్వం నిర్వహణ కోసం ప్రయాగ్రాజ్ లో 549 ప్రాజెక్టులను చేపట్టింది. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెనుమార్పులు జరిగాయని, కుంభమేళా తమకు వరంలా మారిందని ప్రయాగ్రాజ్ నివాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా కోసం నగరంలో ప్రధానంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ట్రాఫిక్ ను నివారించడానికి కొత్త ఫ్లైఓవర్లు నిర్మించారు. రహదారుల పక్కనే ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్లను విస్తరించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి నగరంలో పెద్ద సంఖ్యలో కోడెలను ఏర్పాటు చేశారు. అంతేకాదు, మేరట్, ప్రయాగ్రాజ్ ను కలిపే 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వేను 6 లైన్ల నుంచి 8 లైన్లకు విస్తరించారు. గతంలో 3 రైల్వే స్టేషన్లు మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటిని 8కి పెంచారు. ఈ కుంభమేళాలో నివాసితులకు, సందర్శకులకు పరిశుద్ధమైన నీరు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడంపై యూపీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టింది. నగరమంతటా సురక్షితమైన తాగునీరు కోసం అధునాతన వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. 1,50,000కు పైగా ఆధునిక తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా మొబైల్ పారిశుద్ధ్య యూనిట్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి 80 నుంచి 90% మురుగునీరు శుద్ధి సౌకర్యాలు ఏర్పాటు పూర్తయిందని, వీటి కారణంగా గంగా నదిలోకి మురుగునీరు ప్రవహించడం ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు.